హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మనం ఈరోజు దరహాస యోగం, స్మైలింగ్ యోగా తెలుసుకుందామా? మరి స్మైల్ అంటేనే నవ్వు, అవునా? ఆ నవ్వు గురించి మరి తెలుసుకుందాం. ఫస్ట్ది ఏది అంటే, ఇక్కడ ఈ దరహాస యోగంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వేకింగ్ అప్ ఫస్ట్ది, ఉదయం నిద్ర లేచినప్పుడు జీవితాన్ని ఎలా జీవించాలో నిజంగా మనకు తెలిసినప్పుడు మనం తప్పక ఓ చిరునవ్వుతో రోజుని ప్రారంభిస్తాం. మీ చిరునవ్వు ఆనందంగా, శాంతితో జీవించాలన్న మీ దృఢ నిశ్చయాన్ని, దానికి కావలసిన ఎరుకను తెలియజేస్తుంది. అంటే ఆ చిరునవ్వు చూడండి, ఆనందంగా శాంతితో జీవించాలన్న మన దృఢ నిశ్చయాన్ని తెలియజేస్తుంది. నిజమైన చిరునవ్వుకు అదే మూలం అన్నమాట. నిజమైన చిరునవ్వుకు మూలం ఏమిటి అంటే జాగృతమైన మనస్సు. మరి చిరునవ్వుల ఉదయాన్ని జ్ఞాపకంగా ప్రారంభించడం ఎలా అంటే, మీరు నిద్ర లేచినప్పుడు మీకు కనపడేటట్టు ఒక వాక్యం రాసుకోవాలి. ఓ చిరునవ్వు అందానికే ఇవ్వు. సెకండ్దేమి, లుకింగ్ ఇన్ ద మిర్రర్, అద్దంలో చూసుకునేటప్పుడు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు గాఢ ఎరుకలో ఉంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఎరుకకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో కదా మన లైఫ్లో. అద్దం ద్వారా పరిపూర్ణ ఎరుక మనకు అలవడుతుంది. తద్వారా మనం ఇతరులను అర్థం చేసుకొని ప్రేమించగలుగుతాం. ఎవరైనా వర్తమాన క్షణంలో ఎరుకలో ఉంటే వారు శాంతి, సంతోషాలను ఇవ్వగలిగే అందమైన వ్యక్తులుగా తయారవుతారు. ప్రజెంట్ టెన్స్లో ఎవరుంటారో చూడండి, వాళ్ళు శాంతి సంతోషాలను ఇవ్వగలిగే వాళ్ళుగా ఉంటారంట. మరి దానికి ఉదాహరణ ఎవరు అంటే, బుద్ధుని చిరునవ్వు ఎంతో అందంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ప్రేమ, దయ, కరుణ నిండుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. థర్డ్ది ఏమంటే యూజింగ్ కరెక్ట్ వర్డ్స్, సరి అయిన వాక్కు. మన మాటలతో సత్యం మరి అందం ఉండాలి. మనం మాట్లాడితే దాంట్లో సత్యం ఉండాలి, అందము ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసమో మన సంతృప్తి కోసమో అసత్యాలు పలకరాదు. ద్వేషాన్ని, విభేదాలను సృష్టించే మాటలు కూడా వాడవద్దు. ఖచ్చితంగా తెలియని విషయాన్ని ప్రచారం చేయవద్దు. మనకి ఏ విషయమైనా తెలియదనుకోండి, దాని గురించి మనం మాట్లాడకూడదు. స్పష్టత లేని విషయాలను విమర్శించవద్దు. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని పలుకడానికి భయపడకూడదు. మరి జీవితంలో ఎప్పుడూ మరి మన వేదాంతాలు, మన పెద్దవాళ్ళు అందరూ చెప్పేది ఏమిటి అంటే, అసత్యము ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మనం చిన్నగున్నప్పటి నుంచి పిల్లలకి నేర్పుతాం కదా మాస్టర్స్, అవి మనం పాటించాలి. మన క్షేమానికి భంగం కలిగినా సరే సత్యాన్ని పలికే ధైర్యం కలిగి ఉండాలి. శ్వాసను గమనించడం ఫోర్త్ పాయింట్. ఈ గజిబిజి ప్రపంచంలో మనం మన శ్వాసను గమనించగలిగితే అది నిజంగా ఎంతో అదృష్టం. చూడండి ఫ్రెండ్స్, అదృష్టం అని చెప్పేస్తున్నారు. అప్పుడు మన శరీరము, మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రమై సంతోషాన్ని, శాంతిని పొందుతాయి. ఎవరు? మన శరీరము, మనస్సు. ఎరుకతో శ్వాసను గమనించడాన్ని సాధన చేయడం ద్వారా, అంటే ఎరుకతో మనము శ్వాసను గమనించడం చాలా సులభం. నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, లేదా ఏ పని చేసేటప్పుడైనా ఈ సాధనను చేయవచ్చు. అంతే కదా, ఎరుకలో ఉండి. అందులో ఒకటి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు. ఉచ్ఛ్వాసను ఎరుకతో గమనించాలి, నిశ్వాసను ఎరుకతో గమనించాలి. ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనించడం అలవాటు చేసుకుంటే అంతులేని ఆనందం మన సొంతం అవుతుంది. రెండవది ఏమిటి? గాఢంగా, నిదానంగా. మన శ్వాసను మనం నిదానంగా అంటే
స్లోగా వదలడం. పీల్చనక్కరం లేదు, కేవలం గమనిస్తూ ఉంటే చాలు. ఆ గమనించడాన్ని అలా చేయకుండా ఊరికే గమనించడం. అంటే ఎలాగ ఊరికే గమనించడం అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, అది జరుగుతూ ఉంది. వింటూ ఉన్నారు, అది జరుగుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నారు, డైలీ అది జరుగుతూ ఉంది. తింటూ ఉన్నారు, అది జరుగుతుంది. దానిని గమనించడం. ఇలా చేయడం వలన తర్వాతి స్థితి అయిన ప్రశాంతతను చేరుతాం. మనము ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ పోతే మనము నిజంగా మనకు ప్రశాంతత వస్తుందన్నమాట. ప్రశాంతత సౌలభ్యం మూడవ పాయింట్. ఈ ప్రశాంత స్థితిలో శరీరం మనస్సు ఒకటే అవుతాయి. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో శరీరము మనస్సు ఒకటైపోతాయి. ఎలాంటి ఒత్తిడి లేని స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాం. ప్రస్తుతం మన శ్వాసానుసంధానం అంతే కదా ఫ్రెండ్స్. బౌద్ధంలో ఎన్లైటన్మెంట్కు కారణమైన సూత్రాలలో సౌలభ్యం ఒకటి. 4వది చిరునవ్వు విముక్తి. ప్రశాంతత సౌలభ్యం మీద పట్టు వచ్చాక మనం చిరునవ్వు విముక్తి స్టేజీకి వెళతాం. మనం లోపలికి శ్వాసించేటప్పుడు చిరునవ్వుతో శ్వాసిస్తే మన సంతోషము ప్రశాంతత మరింత స్థితమవుతాయి. మనలో టెన్షన్ పూర్తిగా మాయమవుతుంది. ఇది ఒక విధమైన దరహాస యోగం. చూడండి, మనము శ్వాస పీల్చేటప్పుడు ఎలా ఉండాలి, మన సంతోషాన్ని ప్రశాంతతను మనము ఒక చిరునవ్వు నవ్వుతూ శ్వాసిస్తే అది మన సంతోషము ప్రశాంతత అనేవి అలాగే ఉంటాయన్నమాట. టెన్షన్ ఉండదు. ఒక విధమైన దీన్ని ఏమంటారు, దరహాసయోగం. దరహాసయోగంలో శ్వాసను వదిలేటప్పుడు మన బాధలను వదిలివేస్తున్నట్లు భావించాలి. మరి మన బాధలను చూసి చిరునవ్వు నవ్వాలి. చూడండి, దరహాస యోగంలో బాధను ఎలా వదిలేయాలి, మనము నిశ్వాస వదులుతాం కదా, దాంట్లో మన బాధను వదిలేసినట్లు వదిలేయాలన్నమాట. మనం ఎప్పుడైతే వర్తమాన క్షణం మాత్రమే మనం జీవించే క్షణం అని అనుకుంటామో అప్పుడే ఇది ఖచ్చితంగా సాధ్యం. మనం వర్తమాన క్షణమే మనము జీవించే క్షణం అని ఎప్పుడైతే మనకి ఎరుక ఉంటుందో అప్పుడే అది ఖచ్చితంగా సాధ్యమవుతుందన్నమాట. ఇది దరహాస యోగం. మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? వేళలో వేళ్ళు పెట్టుకోవాలి, సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించాలి. కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. అద్దాలుంటే పక్కన పెట్టేయాలి. మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కనీసం ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ.